క్రిస్టఫర్ నోలన్ తన ఒడిసీ మూవీ కోసం డిజిటల్ టెక్నాలజీని వాడకుండా ఫిల్మ్నే వాడారు. ఫిల్మ్ అనేది పాతకాలం టెక్నాలజీ. మరి ఫిల్మ్ వాడడం అనేది తిరోగమనం అవుతుందా? కాదనే చెప్పాలి. ఎందుకంటే మనిషి కంటికి సహజమైన అందం డిజిటల్ ఫార్మేట్లో కంటే రియల్ ఫిల్మ్ మీదే బాగా కనిపిస్తుందన్నది అక్కడ డైరెక్టర్ గారి ఉద్దేశం. అంటే ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడు టెక్నాలజీలో వెనక్కి తగ్గడం తప్పేమీ కాదన్నది మనం తెలుసుకోవాలి. అలాంటిదే మరో విషయం ఇప్పుడు చూద్దాం. మీరు గమనించారో లేదో, సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్లకి ఇప్పుడు స్క్రీన్ ఉండడం లేదు. ఒకప్పుడు చీప్గా ఉండే ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చేవి. వాటికి కాస్ట్లీ స్క్రీన్ ఉండదు కాబట్టే కాస్ట్ తగ్గించేవారు. అవును, మరి డివైస్కి మంచి స్క్రీన్ జత చేస్తే కాస్ట్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు కాస్ట్లీ డివైజెస్లోనే స్క్రీన్ ఉండడం లేదు. ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయిన హూప్ అనే ఫిట్నెస్ డివైజ్లు డిస్ప్లే లేకుండా వస్తున్నాయి. అలాగని ఇవి చీప్ డివైజెస్ కాదు. ఒక్కో డివైస్ ప్రైస్ దాదాపు 30,000 రూపాయలుంటుంది. పైగా వీటికి క్రేజ్ ఎక్కువ. ప్రపంచ స్థాయి అథ్లెట్స్ నుంచి ఫిట్నెస్ని ఇష్టపడే మామూలు వ్యక్తుల వరకు అందరూ హూప్ డివైజుల్ని ధరించడానికి పోటీ పడుతున్నారు. అసలు స్క్రీనే లేకుండా ఒక సాధారణ బ్యాండ్ లాగా కనిపించే ఈ డివైస్ జనాన్ని ఎందుకు ఇంతలా ఆకర్షిస్తోంది? స్క్రీన్ లేని డివైస్కి అంత ప్రైజ్ ఏంటి? అంత క్రేజ్ ఏంటి? అదే తెలుసుకుందాం. ఒక ఫిట్నెస్ ట్రాకర్ని స్క్రీన్ లేకుండా డిజైన్ చేయడం అంటే టెక్నాలజీ పరంగా వెనక్కి వెళ్ళిపోవడమే అనిపిస్తుంది చాలా మందికి. కానీ ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు. టెక్ ప్రపంచంలో దీన్నే ఇంటెన్షనల్ ఒమిషన్ లేదా డిజైన్ బై సబ్స్ట్రాక్షన్ అని అంటారు. అంటే ఒక డివైస్ని ఏ ప్రత్యేక ఉద్దేశం కోసం తయారు చేశారో ఆ ఉద్దేశానికి అడ్డు తగిలే ఫీచర్స్ని నిర్మోహమాటంగా తీసేయడం అన్నమాట. ఆ ఫీచర్లు ఎంత అద్భుతమైనా సరే, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే వాటిని ధైర్యంగా తొలగించడమే మంచిదవుతోంది. జనరల్గా చేతికి ధరించే డివైజుల్లో మొట్టమొదటి అట్రాక్షన్ దాని డిస్ప్లే. కానీ ఇప్పుడు స్క్రీన్ లేని హూప్ డివైస్ క్రేజ్ సృష్టిస్తోంది.